అందరికీ నమస్కారం అండి. నా పేరు కోటేశ్వరరావు. ఇప్పుడు మెగా పేరెంట్ మీటింగ్కి సంబంధించి పీపీఐ జనరేట్ చేసేటప్పుడు స్కీమ్ని సెలెక్ట్ చేయవలసి ఉంటుందండి. అది మరి ఏ స్కీమ్ని సెలెక్ట్ చేయాలో చూద్దామండి. దానికోసం ఫస్ట్ మనం ఎలిమెంటరీ స్కూల్ చూద్దామండి, ప్రాథమిక స్కూల్స్. వీటిలో మనకి చూడండి, ఇక్కడ ఇప్పుడు మనం దీంట్లో మనం సమగ్ర శిక్షలోకి వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అండి. ఇక్కడ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో మామూలుగా అయితే మనం ఈ కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ అయితే F0.1.18 అండి, అది చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు మెగా పేరెంట్ మీటింగ్ ఇది మనం ఏం చేయాలంటే ఇక్కడ లాస్ట్లో ఉంది చూడండి, మీడియా అండ్ కమ్యూనిటీ మొబిలైజేషన్ అండి. అది దీని మీద క్లిక్ చేయాలన్నమాట ఎలిమెంటరీకి. తర్వాత వీటిలో ఫస్ట్ సబ్ కాంపోనెంట్ ఇదండి, F.01.9.1 అండి. ఫస్ట్ది కమ్యూనిటీ మొబిలైజేషన్ ఎలిమెంటరీ, దీని మీద క్లిక్ చేయాలండి. అదేవిధంగా హై స్కూల్ వాళ్ళకి ఎట్లా అంటే, హై స్కూల్ చూద్దామండి. హై స్కూల్ కూడా మనకు ఫస్ట్ సమగ్రంకి వెళ్తాం. సమగ్ర తర్వాత ఇక్కడ ఎలిమెంటరీకి వెళ్ళమండి. ఇక్కడ సెకండరీ ఎడ్యుకేషన్ అండి, లాస్ట్ది ఇక్కడ ప్లస్ సెకండరీ ఎడ్యుకేషన్. దీంట్లో కూడా మనం ఇక్కడ చూడండి, లాస్ట్లో ఉంది మీడియా అండ్ F0.3 అండి, మీడియా అండ్ కమ్యూనిటీ మొబిలైజేషన్ అండి. దీంట్లోకి వెళ్తాం అనమాట. వెళ్ళిన తర్వాత ఇది కూడా అంతేనండి, ఇంకా ఫస్ట్ది F0.3 F0.3.1 అండి, కమ్యూనిటీ మొబిలైజేషన్ సెకండరీ, దాంట్లోకి వెళ్ళాలండి. ఈ విధంగా స్కీమ్ని సెలెక్ట్ చేసుకోవాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.